హాయ్ వెల్కమ్ టు ఆర్పీవెల్. ఈరోజు నేను ముంబైలో ఉన్నాను. లక్కీలీ వి గాట్ అన్ అపాయింట్మెంట్ విత్ రుద్రరాజ్ రాజగోపాల్ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్లెయిమ్స్, టాటా ఏజీ హెల్త్ ఇన్సూరెన్స్. సార్కి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉంది. మనం ఈరోజు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్సూరెన్స్ అండ్ క్లెయిమ్స్ సంబంధించి. ఇప్పుడు మీ మెడికేర్ ప్రీమియం ప్రొడక్ట్స్ చూస్తే విచ్ కమ్స్ విత్ గ్లోబల్ కవర్. సో దట్స్ ద రీజన్ 3 crores అన్నాం కదా. కొన్ని ఫీచర్స్ చూస్తే నిజంగా మనం వాడతామా అనిపిస్తుంది, అసలు నిజంగా ఆనర్ చేస్తారని డౌట్ వస్తుంది. మన మెడికేర్ ప్రీమియర్లో గ్లోబల్ కవర్ ఏమన్నా ఆఫ్ చేసుకుని అంటే వాడటం జరిగింది సార్ క్లెయిమ్? ఇన్ఫాక్ట్ ఇందాక నిన్నే క్లెయిమ్ పే చేసాం. వన్ ఆఫ్ ది రెగ్యులర్లీ వస్తాయి క్లెయిమ్స్. చాలా మందికి స్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి చాలా మంది ఫ్యామిలీ వాళ్ళకి యూఎస్లో ఉంటారు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు యూఎస్, నోబడి యూఎస్ వెళ్ళి ట్రీట్మెంట్ ఈజీ కాదు. మీరు హాస్పిటల్ తెలియదు, ఎలా చూపించుకోవాలో తెలియదు. ఇదే మన తెలుగు రాష్ట్రాలు ఏంటంటే అట్లీస్ట్ ఎవరి ఫ్యామిలీలో ఉంటారు. ఖచ్చితంగా అందుకు పీపుల్ డూ గో. సెకండ్లీ సింగపూర్ వెళ్ళారు మా కస్టమర్స్, టర్కీ కూడా వెళ్ళారు. టర్కీ బై బెనిఫిట్ కన్స్ట్రక్ట్ ఏంటంటే అండి, డయాగ్నోసిస్ ఇండియాలో అవ్వాలి. ఇండియాలో అయిన తర్వాత ట్రీట్మెంట్ మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే కొన్ని కంట్రీలు వెళ్ళకూడదు అంటారు, కొన్ని జబ్బులకి వెళ్ళకూడదు అంటారు. ఇట్ ఈస్ నార్ ప్రోడక్ట్. ఏ డిసీజ్ కన్నా వెళ్ళొచ్చు అండ్ ఏ కంట్రీ అన్నా వెళ్ళొచ్చు. సో వీ హ్యావ్ అంటే యుఎస్ పెద్ద కంట్రీ సింగపూర్ అవి కాకుండా చిన్న కంట్రీలో టర్కీ సైనస్ సర్జరీకి వెళ్ళారు. టర్కీ సైనస్ సర్జరీ ఇండియాలో అవుతుంది, ఫైన్, అక్కడ బాగా చేస్తారు కదా సమ్ స్పెషాలిటీ. అండ్ హీ వాంటెడ్ టు ఫ్యామిలీ బిజినెస్ టైప్స్, నో ఐడియా, బట్ పర్సన్ వెంట్ టు టర్కీ టు గెట్ ఇట్ డన్. యాజ్ ఐ వాస్ సేయింగ్, వీ హ్యాడ్ కేస్ ఆఫ్ క్యాన్సర్లో, బ్లడ్ క్యాన్సర్లో, రిఫ్రాక్టరీ బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్ మందులకి అన్ని పనిచేయటం మానేస్తే దానికి కొత్త రకం CAR T-cell థెరపీ అని వచ్చింది. CAR T-cell థెరపీ ఇండియాలో టాటా మెమోరియల్ చేస్తున్నారు, 1-2 సెంటర్లు మొదలు పెట్టారు. యుఎస్లో అయితే నియర్లీ 500,000 to 1 million అనమాట, 3 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతుంది. ఇజ్రాయెల్ వెళ్ళారు కస్టమర్. ఓకే, మా ఢిల్లీ కస్టమర్ ఒక ఆయన ఇజ్రాయెల్లో చేయించుకున్నారు ట్రీట్మెంట్. మెడికేర్ ప్రీమియర్ పాలసీ 50 లక్షలు ఇచ్చాం. సో పీపుల్ డూ గో. హార్ట్ డిసీజ్, క్యాన్సర్కి ఎక్కువ వెళ్ళారు, అన్నిటికంటే ఎక్కువ వెళ్ళి క్యాన్సర్స్కి వెళ్తున్నారు. బికాస్ సమ్ ఆఫ్ ది స్పెషలైజ్డ్ క్యాన్సర్స్ యూరోప్లో, యూఎస్లో, సింగపూర్లో స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, అందుకు పీపుల్ go abroad for these centers. People are going. We actually arrange cashless because we are the leaders in travels. We have tie-ups around the world. మాకు ముందు చెప్తే we arrange for cashless. The customer can take it and come back. People do use it. అలా అని మీరు చిన్న జబ్బులకి వెళ్తారు, పాలసీ అలౌ చేస్తుంది. ఇన్కన్వీనియన్స్ ఆల్సో. నోబడీ డస్ ఇట్ ఫర్ ఫన్. దిస్ ఇస్ నాట్ అ హాలిడే, దిస్ ఇస్ నాట్ వెకేషన్. సీరియస్ సర్జరీకి వెళ్తున్నారు. నోబడీ ఈజ్ మిస్యూజింగ్. అట్లీస్ట్ చాలా మంది భయం వేస్తుంది, ఇలా చేస్తే ఊరికి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళరండి. పీపుల్, మోస్ట్ కస్టమర్స్ ఆర్ రీజనబుల్ కస్టమర్స్. దే డోంట్ మిస్యూజ్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్. People are going, but fine, cancer అలాంటిది కంఫర్టబుల్ గోయింగ్ టు కంట్రీ ఆర్ సమ్ థెరపీ ఇస్ అవైలబుల్ దేర్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కస్టమర్స్కి మంచిదే. వీ డోంట్ మైండ్ దట్. దట్స్ ద ప్రోడక్ట్ బెనిఫిట్. పీపుల్ ఆర్ గోయింగ్. అగైన్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ద బెస్ట్ ప్రోడక్ట్ ఈజ్ రేరర్ ది ఈవెంట్ వెన్ ఎక్స్పోజర్ ఇస్ లార్జ్. తక్కువ సార్లు అవుతుంది కానీ అయినప్పుడు బాగా ఖర్చు అవుతుంది. దట్స్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇన్సూరెన్స్. అంతేగాని రోజు మంచినీళ్ళు తాగుతాం, యూ డోంట్ నీడ్ దట్ బికాజ్ యూ నో ఎక్స్పెన్స్ ఇస్ ఫిక్స్డ్. You don't need to buy insurance for that. Fire insurance and all. Daily doesn't catch fire. That's why insurance is important. Routine గా అవ్వదు కాబట్టి. రోజు ఏదైతే మీరు డబ్బులు పక్కన పెట్టుకుని ఖర్చు పెట్టుకోవచ్చు. So going abroad is also something. Going abroad is not cheap. 50 lakh rupees in US ఫ్రాక్చర్ ఖర్చు అయిపోతుంది. న్యూయార్క్లో కానీ కాలిఫోర్నియా కానీ ఫ్రాక్చర్ అయితే 30 లక్షల బిల్లు వస్తుంది కనీసం. అఫ్కోర్స్ సెంట్రల్ సమ్ స్టేట్స్ ఆర్ చీపర్, సమ్ స్టేట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ జస్ట్ లైక్ ఇండియా. బట్ న్యూయార్క్లో, కాలిఫోర్నియా, టెక్సస్, డాలస్, మన తెలుగు అంతా డాలస్ అంతా మన తెలుగు వాళ్ళే కదా. డాలస్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. సో సార్, నాకు ఒక క్లయింట్ ఉన్నారు. ఈజ్ డాక్టర్ వర్కింగ్ అట్ అబుదాబి. ఈజ్ ఏ నీ రీప్లేస్మెంట్ సర్జన్. ఈ సేస్ మేము చాలా బాగా చేస్తాను, తక్కువ కాస్ట్లో అయిపోతే తెలుసు అంటారు. అబుదాబిలో నీ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ చీప్ కంపేర్ టు, చాలా బాగా చేస్తామని ఆయన ప్రొసీజర్ నాకు వీడియో చూపించారు ఆయన చేసింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అప్పుడు నేను అనుకున్నా తక్కువ అండ్ బెస్ట్ అన్నారు కదా, చాలా బాగా చేస్తాం మేము అని ఆయన చూపించారు బీయింగ్ ఏ డాక్టర్. సో డెఫినెట్గా మెడికేర్ ప్రీమియర్లో మన గ్లోబల్ కవర్ చాలా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ అ గుడ్ ఫీస్. ఇట్స్ నాట్ రొటీన్, దట్స్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. యూఎస్ పాలసీ కొంటే మీ ప్రీమియం ఇట్ విల్ బి 20 times ఇండియన్ ప్రీమియం, 40 times. It is not expensive because not many people go. When it's required, people are going. Of course, I gave one example of sinus being an example. All other cases, at least majority cases, people go are for serious illnesses, which people go to specialized centers.
చాలా ఆన్లైన్ చదివి వాళ్ళని కనుక్కుని చుట్టాలు ఉండో అలా స్పెషలైజ్ సెంటర్స్కి వెళ్తారు, విచ్ ఇస్ అ గుడ్ వే టు యూస్ ది పాలసీ. సపోజ్ అబుదాబీలో అన్నారు, అబుదాబీ హ్యాస్ ది బెస్ట్ ఫెసిలిటీ ఫర్ సంథింగ్. మీరు అక్కడికి వెళ్ళొచ్చు, మామూలుగా అయితే అక్కడికి వెళ్ళి ఖర్చులు డబ్బులు అరేంజ్ చేయడం, ఫారిన్ కరెన్సీ ఎలా అరేంజ్ చేస్తారు తెలియదు, మేము క్యాష్లెస్ అరేంజ్ చేయగలం, ఆ ఖర్చులు కవర్ అవుతాయి. సో యూ డోంట్ యూ కెన్ యాక్సెస్ టు ఇట్ నౌ. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో దట్స్ ఇట్స్ అ గుడ్ ఫీచర్. పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. ఎనీ ఫీచర్ ఐఎమ్ హ్యాపీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. లేకపోతే ఫీచర్ ఎందుకంటే ఎవరో వాడిపోతే వాట్స్ ద ఫీచర్ ఫర్. కొంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ మాట్లాడినప్పుడు ఈవెన్ డెంటల్ ట్రీట్మెంట్ దే కమ్ టు ఇండియా. Dental is expensive. Dental is not very expensive. Very expensive. Or you have to buy dedicated dental plans ఉంటాయి US లో. Those are expensive. They pay for some. కళ్ళజోడు కూడా అంతే. చాలా మంది మన చుట్టాల వాళ్ళు వచ్చిన ఇండియాలో 2 కళ్ళజోళ్ళు పట్టుకెళ్తారు. Because the co-pays are very large there and out of pocket is large. And it's very expensive. Most insurers are having deductible ఉంటుంది కదా సార్ US లో? Yes. $800 or something. There'll be some deductible for OPD always, or there'll be some copay. See, deductibles and copays are basically tools for ensuring customer does or doesn't do a particular thing. A copay basically because part of the bill మీరు ఇవ్వాలి కాబట్టి you will go to a provider alani, that's the thinking. Deductible is a way to avoid small value claims. Deductibles for a different reason. రోజు ₹5 ఖర్చు క్లెయిమ్ చేయకుండా ₹100 క్లెయిమ్ లేకపోతే నేను పే చేయను అంటారు. సో డిడక్టబుల్ ఈజ్ టు ఎన్షోర్ దట్ మరీ చిన్న క్లెయిములు రాకూడదని. కోపే ఈజ్ ఫర్ బిహేవియర్. అంటే మీరు ఈ హాస్పిటల్కి వెళ్తే కోపే ఉండదు, ఆ హాస్పిటల్కి వెళ్తే కోపే ఉంటుంది. దట్స్ వే ఆఫ్ టెల్లింగ్ ఈ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. సో కోపే ఈజ్ యూజ్ ఫర్ బిహేవ్. సర్జరీ ఏ అయితే ఉండదో బి అయితే ఉండదు, మీరు ఈసీటీలోకి వెళ్తూ ఉంటుంది అలా. సో దే లాట్ ఆఫ్ ఇన్ నెట్వర్క్ కోపేస్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ కోపేస్ ఇన్ US. వాళ్ళ నెట్వర్క్కి వెళ్తే కోపే ఉండదు, బయటకు వెళ్తే కోపే ఉంటుంది. వెరీ లాస్ట్ 30%, 20% ఎక్కువ ఉండొచ్చు. పర్మిషన్ తీసుకుంటేనే అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు, అలా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఎన్ఆర్ఐ డిస్కషన్ వచ్చింది కనుక చాలామంది ఎన్ఆర్ఐస్కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజ్ చేస్తూ ఉంటాను నేను. నా క్లయింట్స్ ఉన్నారు కనుక వచ్చినప్పుడు తీసుకుంటాం ఇండియా అంటారు సార్. ఇండియా వచ్చాక తీసుకుందాం ఇప్పుడే ఎందుకంటారు? 4-5 రోజులు వస్తే పర్లేదు, రిటైర్మెంట్ అవుతుంది. అదే అన్నది అప్పటికే. అంటే అప్పుడు వచ్చినాక తీసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు మనం రావడానికి 8 years పడుతుంది, 5 years ఇప్పుడు ప్రీమియం ఎందుకు కట్టమంటున్నారు? సి రీజన్ ఈజ్ వన్, ఇఫ్ ఎనీబడి కాంట్రాక్ట్స్ ఎనీ డిసీజ్, ఏమైనా సీరియస్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, మీకు ఎప్పుడు పెద్ద కవరేజ్ రాదు. ఇంకా అసలు ముందు పాలసీ రావట్లేదు కదా. ఇప్పుడైతే పాలసీ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఏదో పాలసీ ఆఫర్, విల్ గెట్ ఎ పాలసీ విచ్ ఈజ్ వెరీ రిస్ట్రిక్టివ్. 5 lakhs వెరీ రిస్ట్రిక్టివ్. కోపేస్ ఉండొచ్చు, అయి ఉండొచ్చు. యూ వోంట్ గెట్ అన్ ఓపెన్ హై అండ్ ప్రొడక్ట్స్ దొరకవు. మోస్ట్ ఇన్సూరెన్స్ విల్ నాట్ గివ్ ఇట్. సో వన్ ఎప్పుడు వస్తుందో ఎవడో చెప్పలేరు. సో యూ హ్యావ్ టు బై వెన్ యూఆర్ హెల్దీ, నాట్ వెన్ యూఆర్ సిక్. ఇది మందు కాదు, ఇది ఇన్సూరెన్స్. ఏంటంటే జబ్బు వచ్చింది, జబ్బు ముందు కొనాలి. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ యూ షుడ్ బై వెన్ యూ హ్యావ్ ది అఫోర్డబిలిటీ టు బై ఎ ప్లాన్ విచ్ ఈస్ లార్జ్. ఎక్స్క్లూజన్ వెయిటింగ్ పీరియడ్ వెళ్ళిపోతాయి. సో యూ బెటర్ ఆఫ్ వెన్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా. Yeah, you can buy when you come back to India if there's a definite date in the future. Next year వచ్చేస్తాను, అప్పుడు పర్లేదు. ఎప్పుడు వస్తున్నానో తెలియదు, 10-15 ఏళ్ళ తర్వాత వస్తారంటే దట్ రియలీ టేకింగ్ ఎ బెట్. US కవరేజ్కి ఇక్కడ కంటిన్యూటీ రాదు మీకు, ఇక్కడ ఫ్రెష్ కొనాలి మళ్ళీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కండిషన్ యూ వోంట్ గెట్ ఎ గుడ్ కవర్. అప్పుడు ఏం చేస్తారు? సో దట్స్ ఎ వెరీ రిస్కీ థింగ్ టు డూ ఇన్ మై వ్యూ. ట్రూ సార్, ట్రూ. హార్డ్లీ ఎంత సార్ $1,000 per year వచ్చేస్తారు ఇక్కడ. ఫ్రమ్ ఎ డాలర్ పర్స్పెక్టివ్ వాళ్ళ కోపే అంత ఉండదు మనకి. కానీ అక్కడైతేనేమో వాళ్ళ డాలర్స్లో, ఇక్కడ అనగానే INRలో చూసి 80,000 ప్రీమియం అంటారు. అంటే అక్కడ ఎంప్లాయర్ మోస్ట్ కేసెస్లో మన ఐటీ, తెలుగు ప్రజలు ఎక్కువ ఐటీ వాళ్ళు కదండి. మోస్ట్ ఆఫ్ ది ప్రీమియమ్స్ ఆర్ పేడ్ బై ది కార్పొరేట్. అందుకు ఆ ప్రీమియమ్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అంతగా అనిపించదు. బట్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ డిడక్టబుల్తో మన ప్రీమియం వచ్చేస్తుంది. అవును సార్. సో అట్లీస్ట్ ఐడియాస్ టు ఎంటర్ ఇన్సూరెన్స్ ఎర్లీ. లైఫ్లో కూడా అంతే కదండి. ఎర్లీ ఎంట్రీ ఈజ్ చీపర్ ప్రీమియం. సేమ్ థింగ్, ఎర్లీ ఎంట్రీ ఇన్ హెల్త్ ఈజ్ ఈజియర్ ప్రోడక్ట్, బెటర్ products. That's it, not cheaper premium. Premium is age dependent, yes, but yes. Still you get better products at yes, younger age, better coverages, yes, than you will get at older age. Entry వచ్చేస్తుంది ఫస్ట్ in life. So early entry is always good for life and health.